పీరియడ్స్ రెగ్యులర్ గానే వస్తున్నాయి, అయినా సరే ఎందుకు నేను ప్రెగ్నెంట్ అవ్వట్లేదు? ఒకటి పీసీఓడి పాస్ట్ లో ఉంది లేదా థైరాయిడ్ పాస్ట్ లో ఉంది కేటగిరీ. సెకండ్ కేటగిరీ వాళ్ళకి ఫస్ట్ నుంచి పీరియడ్స్ రెగ్యులర్ గానే వస్తాయి. హాయ్ అక్క, నాకు పీరియడ్స్ రెగ్యులర్ గానే వస్తున్నాయి, అయినా సరే ఎందుకు నేను ప్రెగ్నెంట్ అవ్వట్లేదు, నాకు ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అని అయితే కొంతమంది సిస్టర్స్ మెసేజ్ చేశారు. సో వాళ్ళ కోసం వీడియో చేస్తున్నాను. వీడియోలోకి వెళ్లే ముందు ఎప్పుడు చెప్పేది సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో చూడడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది, ఇంకొంతమందికి అయితే హెల్ప్ అవుతుంది. ఎవరైతే మళ్ళాగా సఫర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా సెండ్ అవుతుంది. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. రెగ్యులర్ గా పీరియడ్స్ వస్తున్నాయి, అయినా సరే ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే దీనికి 2 టైప్స్ కేటగిరీస్ అయితే ఉంటాయండి. ఒకటి పీసీఓడి పాస్ట్ లో ఉంది లేదా థైరాయిడ్ పాస్ట్ లో ఉంది, ఇప్పుడు మాకు పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తున్నాయి అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదా, ఒక కేటగిరీ. లేదా ఫస్ట్ నుంచి మెచ్యూర్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మాకు రెగ్యులర్ పీరియడ్సే అయినా సరే మాకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే రెండో కేటగిరీ. సో నేను ఫస్ట్ కేటగిరీ గురించి అయితే చెప్తాను, ఎందుకంటే ప్రజెంట్ ఎక్కువగా సఫర్ అయ్యేది ఫస్ట్ కేటగిరీ వాళ్ళే కాబట్టి. సో పీసీఓడి కానీ థైరాయిడ్ కానీ ఇంకెలాంటి ప్రాబ్లమ్స్ వల్ల పాస్ట్ లో పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయ్యి ఇప్పుడు రెగ్యులర్ గా వస్తున్నాయి, మాకు కన్సీవ్ అవ్వట్లేదు అనే వాళ్ళకి చెప్పే టిప్స్ ఏంటంటే, అది ఇంతకు ముందు మనకి పీసీఓడి ఉండి అది కంట్రోల్ అవుతుంది అంటే, మనకి కంట్రోల్ అయిన వెంటనే ప్రెగ్నెన్సీ రావాలి అంటే అది అందరిలోని పాసిబిలిటీ కాదు. కొంతమందికి ఏంటంటే ప్రీవియస్ చాలా ఇయర్స్ నుంచి హిస్టరీ ఉంటుంది. అంటే మేబీ వాళ్ళు మెచ్యూర్ అయిన తర్వాత నుంచి కూడా వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం ఉంటూ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 12 years కి మెచ్యూర్ అయితే ఒక 1 year తర్వాత 2 years తర్వాత వాళ్ళకి పీరియడ్స్ రావడం అనేది స్టార్ట్ అవ్వడం, ఒకవేళ వచ్చినా సరే అది ఎక్కువ బ్లీడింగ్ అవ్వకపోవడం లేదా ఇర్రెగ్యులర్ గా రావడం, దాన్ని వాళ్ళు పెద్దగా పట్టించుకోరు, ఎందుకంటే అప్పుడు మనకు అది అవసరం ఉండదు. అలా ఇయర్స్ పాస్ ఆన్ అయ్యి ఏమవుతుందంటే మనకి కరెక్ట్ గా పెళ్ళైన తర్వాత అప్పుడు మనకు అది దాని వాల్యూ అనేది తెలుస్తుంది అనమాట. సో ఎందుకు నాకు ఇప్పుడు పీరియడ్స్ రెగ్యులర్ గా రావట్లేదు, నాకు ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అని. సో అలాంటి హిస్టరీ ఉన్న వాళ్ళు లేదా డాక్టర్ సజెషన్స్ తీసుకొని మెడిసిన్స్ వాడడం వల్ల లేకపోతే ఏదైనా నేచురల్ గా ట్రై చేయడం వల్ల వాళ్ళు ఎలాగోలాగో ఒకవేళ పీరియడ్స్ రెగ్యులర్ గా వచ్చాయి అంటే అలాంటి వాళ్ళకి నేచురల్ గా ట్రై చేసుకున్న తర్వాత మినిమం 6 months అయితే పడుతుంది. 6 months తర్వాత కూడా కొంతమందికి అయితే టైం అయితే పడుతుంది, అది మన బాడీ బట్టి ఉంటుంది. కానీ మినిమం 6 months లో అయితే నా ప్రామిస్ అయితే 6 months లో అయితే డెఫినెట్ గా నేచురల్ గా ట్రై చేసుకున్న వాళ్ళకైతే కన్ఫర్మ్ గా ప్రెగ్నెన్సీ అయితే కన్ఫర్మ్ అవుతుంది. కానీ కొంతమంది ఏం చేస్తారంటే మెడిసిన్స్ ద్వారా వెళ్ళిన వాళ్ళు ఒక 3 months 4 months మెడిసిన్స్ వాడేసి వాళ్ళకి రెగ్యులర్ గానే వస్తున్నాయి కదా అనుకుంటారు. అప్పుడు హాస్పిటల్ కి వెళ్ళరు, అలానే నేచురల్ గా కూడా ట్రై చేయరు, వాళ్ళు మామూలుగా ఇంటి దగ్గరే ఉంటారు, వాళ్ళకి నచ్చిన ఫుడ్ తినేస్తూ ఉంటారు, ఎటువంటి ఎక్సర్సైజ్లు చేయరు. సో అలాంటి వాళ్ళకి రెగ్యులర్ గా పీరియడ్స్ వస్తాయి. ఎందుకంటే మీరు ఆల్రెడీ యూజ్ చేసిన మెడిసిన్ ఎఫెక్ట్ కొన్ని మంత్స్ వరకు ఉంటది కాబట్టి రెగ్యులర్ గా వస్తాయి. బట్ ప్రెగ్నెన్సీ అయితే రాదు. ప్రెగ్నెన్సీ రావడానికి మనం డైలీ చేసే యాక్టివిటీ, మనం చేసే ఎక్సర్సైజ్, మనం తినే ఫుడ్, మన చుట్టుపక్కల ఉండే ఎన్విరాన్మెంట్ అన్ని కూడా డిపెండ్ అయి ఉంటది. సో నేచురల్ గా చేసేటప్పుడు 1 నెల కాకపోతే ఇంకొక నెల 3 months 4 months కి మన బాడీ అనేది సెట్ అవుతుంది. బట్ మెడిసిన్స్ ద్వారా చేసింది మీకు ఒక 3 months 4 months మెడిసిన్ వాడారు అంటే ఆ ఎఫెక్ట్ మినిమం ఒక 1 year ఉంటుంది. మళ్ళీ మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయితే అవుతాయి. ఈ 1 year కూడా మీకు ప్రెగ్నెన్సీ రాదు, పీరియడ్స్ మాత్రమే వస్తాయి. సో అలాంటి కేటగిరీ వాళ్ళలో మనం ఉన్నామా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. సో అలాంటి వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడం కొంచెం టైం పడుతుంది. బట్ మెడిసిన్స్ ద్వారా క్యూర్ అయిన వాళ్ళకి కూడా కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయిపోవచ్చు. బట్ అది మన పాస్ట్ హిస్టరీ బట్టి ఉంటుందని, మనకి ఎన్ని ఇయర్స్ నుంచి మనకు పీసీఓడి ఉంది, ఎన్ని ఇయర్స్ నుంచి మనం సఫర్ అవుతున్నాం, అసలు మనం ఎన్ని ఇయర్స్ నుంచి వదిలేసాం, దాన్ని అసలు పట్టించుకోలేదు, రీసెంట్ గా మనకు వచ్చిందా అనే దాన్ని బట్టి అయితే ఉంటుంది. రీసెంట్ గా వచ్చిన వాళ్ళు డిటెక్ట్ చేసుకుని వెంటనే వాళ్ళకి మెడిసిన్స్ తీసుకున్న వాళ్ళు, వెంటనే దానికి న్యాచురల్ గా క్యూర్ చేసుకున్న వాళ్ళకైతే డెఫినెట్ గా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ 6 months లోపు అయితే ఉంటుంది. అది ట్రీట్మెంట్ కావచ్చు, నేచురల్ గా కావచ్చు. డాక్టర్స్ అయినా సరే మీకు చెప్పేది 6 months టైం ఇస్తారు. 6 months లోపు అయిపోతే మెడిసిన్స్ ద్వారా అయిపోతుంది. లేదు 6 months లోపు కూడా మెడిసిన్స్ ద్వారా అవ్వట్లేదు అంటే మీరు టఫ్ గా ఫైట్ ఇవ్వాలి. మీరు నేచురల్ గా మళ్ళీ ఇంకొక 6 months అయితే ట్రై చేయాలి. మీకు అప్పుడే మీకైతే ప్రెగ్నెన్సీ అయితే కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ కేటగిరీ, సెకండ్ కేటగిరీ వాళ్ళకి ఫస్ట్ నుంచి పీరియడ్స్ రెగ్యులర్ గానే వస్తాయి, వాళ్ళకి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదని వాళ్ళు అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయితేనే కదా మనం హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటాం, పలానా పీసీఓడియో థైరాయిడ్ అనో ఏదో చెప్తారు. కానీ వీళ్ళకి రెగ్యులర్ గానే ఉంటాయి పీరియడ్స్, బ్లీడింగ్ కూడా బాగా అవుతుంది.
కానీ వాళ్ళకి ప్రెగ్నెన్సీ అయితే రాదు. అలాంటి వాళ్ళు చాలా మంది అయితే ఇంటి దగ్గరే ఉండిపోయి ఎందుకు అవ్వట్లేదు అనుకుంటారు. నేను చెప్పే సజెషన్ ఏంటంటే డాక్టర్కి ఎగెనెస్ట్ అయితే కాదండి మన ఛానల్. మనకైతే ఫస్ట్ మన ప్రాబ్లమ్ ని హాస్పిటల్కి వెళ్ళి డిటెక్ట్ చేసుకోవాలి. అంటే మన ప్రాబ్లం మెడిసిన్స్ ద్వారా క్యూర్ అయిపోగలదా లేదా అసలు నాకు ఏ ప్రాబ్లం ఉందని ఫస్ట్ అయితే డిటెక్ట్ చేసుకొని దాన్ని మనం నేచురల్ గా క్యూర్ చేసుకోవడానికి ట్రై చేయాలి తప్ప అసలు హాస్పిటల్కే వెళ్లకుండా అంతా నేచురల్ గా ఇంటి దగ్గరే చేసుకోవడం కూడా కరెక్ట్ కాదు. మన ప్రాబ్లం అనేది క్లారిటీగా మనకు తెలియాలి, మనకి ఏ ప్రాబ్లం ఉందా అని. నాకు తెలిసినంత వరకు రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళు ఏ ప్రాబ్లం లేదు అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే ఒక ప్రెగ్నెన్సీ రావాలి అంటే స్పర్మ్, ఎగ్, ఎండ్రోమెట్రియల్ థిక్నెస్ ఈ 3 కరెక్ట్ గా ఉన్నప్పుడే మనకి ప్రెగ్నెన్సీ అనేది 9 months కంటిన్యూ అవుతుంది, అసలు ప్రెగ్నెన్సీ అనేది ఫామ్ అవుతుంది. స్పర్మ్ ప్రాబ్లం అనుకుంటే మనం ఏమీ చేయలేం. అది మనకి చెక్ చేయించుకుంటే దాని గురించి కూడా మనకి తెలుస్తుంది. హస్బెండ్ కి చెక్ చేయించాలి. అలాగే చెక్ చేయించిన తర్వాత వాళ్ళు కొన్ని మెడిసిన్స్ అయితే ఇస్తారు. సేమ్ మగవాళ్ళకు కూడా సేమ్ అండి. మగవాళ్ళకు కూడా స్పర్మ్ ఒకవేళ క్వాలిటీ తక్కువ ఉంది అంటే కనుక వాళ్ళకు కూడా ఎక్సర్సైజ్లు ఉంటాయి, వాళ్ళకి కూడా వాకింగ్ ఉంటుంది, స్మోకింగ్ మానేయాలి, జంక్ మానేయాలి, అలాగే డ్రింకింగ్ కూడా స్టాప్ చేసేయాలి. అలాగే మనలో ఏ ప్రాబ్లం ఉంది అంటే ఎగ్ క్వాలిటీ అయితే తక్కువ ఉండొచ్చు. ఎగ్ ప్రాబ్లమా లేకపోతే ఎండ్రోమెట్రియల్ థిక్నెస్ అయినా ప్రాబ్లం, ఎగ్ ప్రాబ్లం అయినా ఉండొచ్చు, అలాగే ఎండ్రోమెట్రియల్ థిక్నెస్ ప్రాబ్లం అయినా ఉండొచ్చు. అసలు ఎగ్ అంటే ఏంటి, ఎండ్రోమెట్రియల్ థిక్నెస్ అంటే ఏంటి అనేది కొంతమందికి అయితే తెలియకపోవచ్చు, వాళ్ళ కోసం చెప్తున్నాను. మన గర్భసంచిలో ఒక పొర అనేది ఉంటుంది. అంటే మనకు మంత్లీ మనకి పీరియడ్స్ వచ్చినప్పుడు బ్లీడింగ్ అవుతుంది కదా, సో అదే ఎండ్రోమెట్రియల్ థిక్నెస్ అన్నమాట. అది ఏం చేస్తుందంటే మనకి ఒక 15th డే ఆర్ 16th డే మన పీరియడ్ అయిన తర్వాత ఒక బ్లడ్ అనేది అక్కడ క్లాట్ అయి మనకి వెయిట్ చేస్తుంది, బేబీ కోసం ఒక బెడ్ లాగా రెడీ చేస్తుంది. బేబీ వచ్చి అక్కడ అతుక్కునే ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తుంది అనమాట. అలాగే ఎగ్ మీకు తెలిసిందే కదా, ప్రతి నెల మనకు ఒక ఎగ్ అనేది విడుదలవుతుంది. ఆ ఎగ్ స్పర్మ్ తో మీట్ అయినప్పుడు మనకు ప్రెగ్నెన్సీ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ ఎగ్ క్వాలిటీ కూడా ఉండాలి. ఎగ్ అనేది 18 mm అబవ్ ఉండాలి, అలాగే 22 mm బిలో ఉండాలి. 18 mm నుంచి 22 mm లోపు ఉన్న వాళ్ళకి ఎక్కువగా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మన ఎగ్ క్వాలిటీ ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. ఎక్కువ ఉన్న మనం కన్సీవ్ అవ్వం, తక్కువ ఉన్న మనం కన్సీవ్ అవ్వం. అలాగే ఎండ్రోమెట్రియల్ థిక్నెస్ కూడా ఎక్కువగా ఉండి గడ్డలాగా ఉండకూడదు, అలాగే పల్చగా ఉండకూడదు. ఎందుకంటే మన బేబీ వెళ్ళి అతుక్కుండడానికి సపోర్టింగ్ ఉండాలి కదా, అతుకున్న వెంటనే జారిపోతే అది ప్రాబ్లం. సో ఈ రెండిట్లో ఏ ప్రాబ్లం అయినా సరే ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి పీరియడ్స్ రెగ్యులర్ గానే వస్తాయి, కానీ ప్రెగ్నెన్సీకి మాత్రం కొద్దిగా అయితే ప్రాబ్లం అయితే అవుతుంది. సో మనకి ఎగ్ క్వాలిటీ బాగుందా లేదా, మనకి ఎండ్రోమెట్రియల్ థిక్నెస్ బాగుందా లేదా, మన హస్బెండ్ స్పర్మ్ క్వాలిటీ ఎలా ఉంది, ఈ 3 చెక్ చేయించుకొని అప్పుడే మనం ఫిక్స్ అవ్వాలి మనకి ఏ ప్రాబ్లం లేదా ఉందా అనేది. సో రెగ్యులర్ పీరియడ్స్ వచ్చే వాళ్ళకి ఎక్కువగా అయితే ఎగ్ క్వాలిటీ అయితే ప్రాబ్లం ఉంటుంది, లేదా ఎండ్రోమెట్రియల్ థిక్నెస్ ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది. సో ఈ రెండు మనం ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకొని దాన్ని మనం ఫిక్స్ అవ్వాలన్నమాట. ఏంటి ప్రాసెస్, దానికి ఏం ప్రాసెస్ చేయాలి, ఏదైనా మెడికేషన్ ద్వారా క్లియర్ అవుతుందా, లేదు అంటే మనం న్యాచురల్ గా ఏం చెయ్యాలి అనేది మనం తెలుసుకోవాలి. అనేది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. మన వీడియోని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ మై ఛానల్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది. బాయ్ బాయ్.